ఇప్పుడెప్పుడో ఒక ఆయన మాట్లాడడానికి స్టార్ బక్స్కి వచ్చేసేయండి అన్నారు హైదరాబాద్. అట్లాగే ఇంకొకళ్ళు ఎవరో కాఫీ డే దగ్గరికి వచ్చేయమన్నారు. సరే వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుంటే మామూలుగా పెద్ద రెస్టారెంట్ ఓ రకంగా చెప్పాలంటే ఏసీ గీసీ కూర్చోడానికి సోఫాలు గేఫాలు మనకు మళ్ళీ కుర్చీలు బల్లలు కాకుండా ఎప్పుడు వెళ్ళిపోతారని చూసేటట్టు కాకుండా కూర్చుని గంటల తరబడి కూర్చుంటున్నారు అన్నది అర్థమవుతుంది. అదే సందర్భంలో కాఫీ అయ్యి ఓ సిస్టమేటిక్గా క్యూ లైన్లో నుంచి తెచ్చుకుంటున్నారు. కాకపోతే రేటు చూశాక అదిరిపోయింది. ఏంటది కాఫీ 280 రూపాయలు, 350 రూపాయలు, 400 రూపాయలు, ఏంది ఇది? కాఫీలో అంత అద్భుతంగా ఏముంటుందని చెప్పి తాగి చూస్తే బావుల పాలలో మన ఇళ్లలో కాఫీ టైప్లోనే ఉంది, అంతకుమించి అద్భుతమేం కనిపించలేదు. కాకపోతే ఆ బ్రాండ్ ఇమేజ్ దాన్ని ఏమంటారు గుడ్ విల్ అన్నటువంటి కాన్సెప్ట్తో నడుస్తుంటుంది అనుకో. మన ఇళ్లలో పెట్టిన కాఫీనే ఇంకా కొంచెం చాలా బాగున్నట్టు కూడా అనిపించింది. బ్రూ కాఫీ లాంటిది ఇంటి దగ్గర చేసుకున్నటువంటిది ఇంట్లో వాళ్ళు పెట్టిస్తేనే. అయితే ఈ కాఫీకి సంబంధించి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అలాగ డబ్బులు పోసి కాఫీ తాగడం అనేటటువంటిది ఒక ప్రెస్టేజ్, లేదంటే కనుక అదొక అలవాటుగా మారినటువంటి దశలో దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం నెస్ట్లే రంగంలోకి దిగింది. స్టార్ బక్స్తో ఒప్పందం చేసుకుని ఇప్పుడు ఏదైతే మన కృత్రిమ ఫుడ్స్ ఇప్పటికే చాలా వచ్చేసినాయి, తీసుకెళ్ళి ఇన్స్టంట్ ఫుడ్స్ అంటే ఉప్మా రవ్వ తీసుకెళ్ళి ఏ నీళ్ళలో పోయిగానే ఉప్మా అయిపోతుంది. అట్లాగే అదేది ఓట్స్ లాంటిది తీసుకెళ్ళి వేయగానే అయిపోతుంది. అట్లాగే కూరలు అట్లా వస్తున్నాయి, బిర్యానీలు ఎట్లా వస్తున్నాయి కదా, అట్లాంటిది ఇప్పుడు స్టార్ బక్స్ వాళ్ళకి సంబంధించిన రెడీ టు డ్రింక్ కాఫీ అట. అవి ఇప్పుడు ఈ టిన్నులు ఉంటాయి కదా, మన బీర్ బాటిళ్ళ టిన్నులు లేకపోతే కూల్ డ్రింకుల టిన్నులు, ఆ టైపు టిన్నులలో ఇస్తారట. అవి ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చు. మామూలుగా ఇదివరకు మనకు కాఫీ అంటే నాలాంటోడికి అలవాటు ఏంటంటే వేడివేడిగా తాగడం అన్నట్టు. ఇప్పుడు చల్లటి కాఫీని ఆల్రెడీ ఏదో మొన్న మధ్య సినిమాలో కూడా వచ్చింది కదా, తొందరగా తాగేసేయండి మళ్ళీ లేకపోతే కనుక చల్లారిపోతే కనుక దాన్ని ఏమంటారు కోల్డ్ కాఫీ అని రేట్ ఎక్కువ వేస్తారు మామూలు కాఫీ కంటే. అట్లాగే రేపు పొద్దున ఇక కోల్డ్ కాఫీ లేదా కూల్ కాఫీల వైపుకి జనం మళ్ళేటటువంటి అవకాశం పెరుగుతోంది, ఎందుకంటే ప్రెస్టేజ్ కోసం.